రేపటితో ప్రధాన పార్టీల్లో గెలుపు ఎవరిదన్న ఉత్కంఠకు తెరపడనుంది. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ సహా మొత్తంగా 58 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. రేపు మధ్యాహ్నం కల్లా తుది ఫలితం వచ్చే అవకాశం ఉంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కించనున్నారు. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుంది. ఎన్నికల అధికారి ఆర్వి కర్ణన్ ఈ విషయాలను వెల్లడించారు. స్పెషల్ పర్మిషన్తో 42 టేబుళ్లు ఏర్పాటు చేశామని తెలిపారు కర్ణన్. మొత్తం 10 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరుగుతోందని వెల్లడించారు. అధికారుల పర్యవేక్షణలో కౌంటింగ్ జరుగుతోందని తెలిపారు. ఎన్నికల అధికారులు భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షిస్తారని చెప్పారు. ఏజెంట్లకు ఇప్పటికే అనుమతులు, పాసులు జారీ చేసినట్లు స్పష్టం చేశారు కర్ణన్. సంబంధంగా మన కౌంటింగ్ రేపు మార్నింగ్ 8 o'clock స్టార్ట్ అవుతుంది. టోటల్ పోల్డ్ ఓట్స్ 1,94,631, 48.49% ఓటింగ్ చేయడం జరిగింది. కౌంటింగ్ రేపు మార్నింగ్ 8 o'clock ఫస్ట్ పోస్టల్ బ్యాలెట్లో స్టార్ట్ చేస్తాం. దాని దాదాపుగా 407 పోలింగ్ స్టేషన్ ఉన్నాయి. 10 రౌండ్స్ చేస్తున్నాం. 42 టేబుల్స్ ఉన్నాయి. జనరల్గా 14 టేబుల్స్ పెడతాము. స్పెషల్ పర్మిషన్ తీసుకొని 42 టేబుల్స్ పెట్టడం జరిగింది. బికాస్ క్యాండిడేట్స్ 59 క్యాండిడేట్స్ ఉన్నారు, సో టైం పడుతుందని చెప్పి 42 టేబుల్స్ ఇవ్వడం జరిగింది. 10 రౌండ్స్ మ్యాక్సిమం చేయడం జరుగుతుంది. కౌంటింగ్ స్టాఫ్ టోటల్ 186 మెంబర్స్ కౌంటింగ్ స్టాఫ్ ఉన్నారు. దానిలో కౌంటింగ్ సూపర్వైజర్, కౌంటింగ్ అసిస్టెంట్, ప్రతి టేబుల్లో ఒక కౌంటింగ్ కోసం మైక్రో అబ్జర్వర్ కూడా ఉంటారు. దీనిలో అతి ముఖ్యమైన అంశం కౌంటింగ్ అప్పుడు ఈసీఐ అబ్జర్వర్ ఉంటారు, ఈసీఐ టీం కూడా ఉంటారు. వారు కూడా ప్రతిదానికి చెక్ చేయడం జరుగుతుంది. 6 అనే ప్రధానంగా కౌంటింగ్ అని వారు ఆధ్వర్యంలో కౌంటింగ్ ప్రక్రియ చేయడం జరుగుతుంది. దీనిలో ముఖ్యమైన అంశం ఈసీఐ పోర్టల్లో results.eci.government.in కంటిన్యూస్గా అప్డేట్ చేస్తూనే ఉంటాము రిజల్ట్. అదేవిధంగా మీకోసం ఇక మీడియా కోసం స్పెషల్గా ఇక్కడ ఒక ఎల్ఈడి టీవీలో వీఆర్ ఆల్సో కీప్ ఆన్ డిస్ప్లేయింగ్ ద రౌండ్ వైస్ డిస్ప్లే కూడా చేయడం జరుగుతుంది. ఇక మొదటగా షేక్పేట డివిజన్ ఓట్లు లెక్కించనున్నారు. చివరిగా ఎర్రగడ్డ డివిజన్ ఓట్ల లెక్కింపు జరుగుతోంది. స్ట్రాంగ్ రూముల దగ్గర 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 2 గంటల్లోగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం వచ్చే అవకాశం ఉంది. పోలింగ్ బాక్సులను కౌంటింగ్ హాల్ కు తరలించే ప్రక్రియ పూర్తయినట్లు ఆర్వి కర్ణన్ స్పష్టం చేశారు. రేపు సాయంత్రం వరకు జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితాలు వెలువడే అవకాశం ఉందని జాయింట్ సిపి తఫ్సీర్ ఇక్బాల్ తెలిపారు. 250 మంది పోలీస్ సిబ్బంది విధుల్లో పాల్గొంటారని తెలిపారు. జూబ్లీహిల్స్ వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లో ఉండనుందని చెప్పారు. ఎలక్షన్ కోడ్ను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కోసం ప్రాపర్గా బందోబస్తు పెట్టాము. దాదాపు 250 పోలీస్ పర్సనల్కి డ్యూటీ కూడా అసైన్ చేశాను. 15 ఎక్స్ట్రా ప్లాటూన్ కూడా వస్తుంది ఐఆర్ హెడ్ క్వార్టర్ నుంచి. ఇదిలో స్పెసిఫిక్ ఉమెన్ ప్లాటూన్, మెన్ ప్లాటూన్, క్యూఆర్టీ టీమ్, స్వాట్ టీమ్, సిఆర్ఎఫ్ టీమ్ మొత్తం ఇక్కడ పెడుతున్నాను. రేపు కూడా 144 సెక్షన్ అమల్లో ఉంది. సో ఎలక్షన్ కమిషన్ నుంచి తర్వాత ఆరు నుంచి ఎవరికి పర్మిషన్ ఇచ్చారు, దోస్ పీపుల్ ఆర్ పర్మిటెడ్. అదర్కి 144 సెక్షన్ ప్రకారం నేను ట్రీట్ చేస్తున్నాను. సో దయచేసి మీరు ప్రోబిటరీ ఆర్డర్స్కి రెస్పెక్ట్ చేయండి. తర్వాత ఇప్పుడు ఎంసీసీ టిల్ 16 మన ఫోర్స్లో ఉన్నాయి. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఇది కూడా రెస్పెక్ట్ చేయాలి. విక్టరీ ప్రొసెషన్ ఎవరికి సోఫార్ వీఆర్ నాట్ అలౌవింగ్. ఇప్పుడు సిపి గారికి కూడా డిస్కస్ చేసి మీకు ఫైనల్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. బట్ సో యాజ్ ఆఫ్ నౌ వీఆర్ నాట్ ప్రొవైడింగ్ అండ్ వీఆర్ నాట్ గివింగ్ పర్మిషన్. అండ్ ప్రాపర్గా పర్మిషన్ మన 6 నుంచి కూడా తీసుకొని చేయాలి. ఇది కూడా చెప్తున్నాను మీకు. సో ఇప్పుడు ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్ కూడా మూవింగ్లో ఉంటున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చూస్తున్నాం నెల రోజుల ఉత్కంఠకు తెరపడబోతుంది. రేపు ఓట్ల లెక్కింపు సాగనుంది. స్ట్రాంగ్ రూమ్ల వద్ద ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి ప్రవీణ్? ఎస్ వంశీ, మనం చూసుకుంటే కనుక మొత్తం టోటల్గా చూసుకుంటే రేపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు మొత్తం టోటల్గా కూడా ఉత్కంఠంగా
ఎదురు చూస్తున్నటువంటి తరుణం ఆసనం అయింది. మరికొన్ని గంటల లోపలనే మొత్తం టోటల్గా కూడా కౌంటింగ్ కూడా ప్రారంభమవుతుంది. మనం ఇప్పుడు కౌంటింగ్ కేంద్రంలో ఉన్నాం. చూసుకోవచ్చు, ఇది కౌంటింగ్ హాల్. ఇక్కడ చూసుకోవచ్చు మనం. ఇక్కడ అయితే రిటర్నింగ్ ఆఫీసర్ ఇక్కడ ఉంటారు. కౌంటింగ్ కేంద్రం ఇది. కౌంటింగ్ కేంద్రం దగ్గర ఇక్కడ రిటర్నింగ్ ఆఫీస్ సమక్షం లోపల ఈ యొక్క కౌంటింగ్ మొత్తం కూడా అయితే కొనసాగుతుంది. మనం చూసుకుంటే కనుక ఈ యొక్క కౌంటింగ్ కేంద్రానికి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. ఇప్పటికే ఈ దాంట్లో మొత్తం ఓటర్లను చూసుకుంటే కనుక 4,01,365 మంది ఉన్నారు. ఇప్పటికే ఓట్లు పోలైన ఓట్లు చూసుకుంటే కనుక 1,94,631 మంది ఉన్నారు. ఇందులో పురుషులు మొత్తం కూడా 99,771 మంది ఉన్నారు. మహిళలు 94,855 ఉండగా ఒక మొత్తం కూడా 5 మంది చూసుకుంటే కనుక 5 మంది ఇతరులు ఉన్నారు. చూసుకోవచ్చు. అయితే మొదట కౌంటింగ్ ప్రారంభమయ్యేది మొత్తం కూడా రేపు 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుంది. కౌంటింగ్ ప్రారంభమైన తర్వాత అతి పెద్ద డివిజన్గా ఉన్నటువంటి అత్యధికంగా ఓటర్లు ఉన్నటువంటి షేక్పేట్ ఏదైతే ఉందో షేక్పేట్ కౌంటింగ్ ఇక్కడ జరుగుతుంది. మనం చూసుకోవచ్చు, షేక్పేట్ ప్రతి టేబుల్ 1, టేబుల్ 2 దగ్గర షేక్పేట్కు సంబంధించినటువంటి కౌంటింగ్ జరుగుతుంది. మనం చూసుకోవచ్చు, మొత్తం టోటల్గా కూడా సీసీ క్యామ్ల ఆధారంగా ప్రతి టేబుల్ దగ్గర సీసీ క్యామ్ ఉంది. సీసీ క్యామ్ ఆధారంగా మొత్తం టోటల్గా కూడా ఈ యొక్క అబ్జర్వ్ నడుస్తూ ఉంటుంది. ఏదైనా చిన్నపాటి పొరపాటు జరిగినా కూడా మళ్ళీ ఈ యొక్క సీసీ క్యామ్ల ఆధారంగా మొత్తం టోటల్గా ఒక్క టేబుల్ దగ్గర 10 పోలింగ్ బూత్లకు సంబంధించింది ఉంది. మొత్తం టోటల్గా చూసుకోవచ్చు, ఇక్కడ మొత్తం 10 ఉన్నాయి. అయితే 10 పోలింగ్ బూత్లకు సంబంధించినటువంటి కౌంటింగ్ ఇక్కడ టేబుల్ 1, టేబుల్ 2 దగ్గర ఈ ఈవీఎం మిషన్లు పెడతారు. మిషన్ పెట్టి అభ్యర్థితో పాటు ఏజెంట్ని కూడా కంపల్సరీ అలో చేస్తారు. మొత్తం టోటల్గా చూసుకోవచ్చు, మొత్తం ఈ యొక్క సీసీ క్యామ్ నిఘాలో ఇది జరుగుతుంది అంటూ కూడా చెప్తున్నారు. ఇవన్నీ టేబుల్ చూసుకుంటే టేబుల్ 1, టేబుల్ 2 ఇది షేక్పేట్కు సంబంధించినటువంటిది. ఇవి ఇక్కడ మనం ఇది చూస్తున్నటువంటిది ఇది అయితే పోస్టల్ బ్యాలెట్కు సంబంధించింది. పోస్టల్ బ్యాలెట్కు సంబంధించినటువంటి ఏవైతే ఓట్లు ఉంటాయో అవి లెక్క పెట్టేసి మొత్తం టోల్గా కూడా ఇక్కడ పెడుతుంటారు. చూసుకోవచ్చు, ఇది బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్తో పాటు మొత్తం టోల్గా ఇదంతా కూడా అయితే స్వతంత్ర అభ్యర్థులు. అయితే స్వతంత్ర అభ్యర్థులు మొత్తం 58 మంది అభ్యర్థులు ఉన్నారు అందరు కలిపి. అయితే ఈ యొక్క 58 మొత్తం టోల్గా కూడా ఇక్కడ ఉన్నాయి. ఇది పోలింగ్ అయితే ఇది పోస్టల్ బ్యాలెట్ లెక్క పెట్టేసి వాళ్ళ యొక్క గుర్తుల ప్రకారంగా ఇక్కడ పోస్టల్ బ్యాలెట్ పెడతారు. మొత్తం ఇవి 58 మంది అభ్యర్థులకు కనుక 58 మంది వాళ్ళ యొక్క అదే మొత్తం టోల్గా చూసుకోవచ్చు. ఇది 58 గుర్తులతో ఉన్నటువంటి పోస్టల్ బ్యాలెట్కు సంబంధించినటువంటి ప్రక్రియ కొరకు ఇక్కడ ఇది ఉంచడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే కనుక ఇవన్నీ కూడా టేబుల్స్ మొత్తం 42 టేబుల్ ఉన్నాయి. అంటే 407 పోలింగ్ బూతులు ఉన్నాయి కాబట్టి 407 పోలింగ్ బూతులకు సంబంధించి మొత్తం 42 అయితే 42 టేబుల్లను ఏర్పాటు చేశారు. 42 టేబుల్లను ఏర్పాటు చేసి 10 రౌండ్లు ఉంటాయి. మొత్తం టోల్గా 10 రౌండ్లలో ఈ యొక్క ప్రాసెస్ మొత్తం కొనసాగుతుంది. ప్రతి రౌండ్కు 45 నుండి 50 నిమిషాల టైం పడుతుంది అంటూ చెప్తున్నారు. చూసుకోవచ్చు, ప్రతి టేబుల్ దగ్గర సీసీ క్యామ్లు ఉన్నాయి. ప్రతి టేబుల్ దగ్గర క్షుణ్ణంగా పరిశీలించడానికి అయితే ఎలాంటి మొత్తంలో కూడా ఎలాంటి చిన్న పొరపాట్లు జరిగినా కూడా మళ్ళీ పరిశీలన చేయడానికి ప్రతి టేబుల్ దగ్గర అయితే ఈ యొక్క సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. టేబుల్స్ కూడా చూసుకోవచ్చు మనం. అయితే ఒక్కొక్క టేబుల్ దగ్గర మొత్తంలో కూడా 10 పోలింగ్ బూత్లకు సంబంధించినటువంటి ఈవీఎంలను ఇక్కడ పెడతారు. మొత్తం టోల్గా చూసుకుంటే కనుక 407 పోలింగ్ బూత్లకు సంబంధించినటువంటి ఆ టోటల్ లెక్క రేపు 8 గంటల నుండి రేపు ఉదయం 8 గంటల నుండి ఈ యొక్క ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. మొత్తం టోల్గా చూసుకోవచ్చు, ఇవి 42 టేబుల్ ఉన్నాయి. అక్కడిక్కడ మొత్తం టోల్గా కెమెరామెన్ విజువల్లో ఎక్స్క్లూజివ్గా చూపిస్తున్నాడు. 42 టేబుల్ ఉన్నాయి ఇవి. అయితే ఒక్కొక్క రౌండ్ మొత్తంగా కూడా ఫస్ట్ రౌండ్ మొదటి రౌండ్ షేక్పేట్ నుండి స్టార్ట్ అవుతుంది. చివరి రౌండ్ వచ్చేటలకు ఎర్రగడ్డ నుండి అయితే చివరి రౌండ్ ఎర్రగడ్డ ఆగిపోతుంది. ఎర్రగడ్డ కౌంటింగ్ తో మొత్తం టోల్గా కూడా ఈ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అవుతుంది అంటూ చెప్తున్నారు. ఇప్పటికే అయితే ప్రవీణ్ చూస్తున్నాం మీరు చెప్తున్నట్టుగా మొత్తంగా పరిస్థితి తుది ఫలితం వచ్చేసరికి ఎంత సమయం పట్టొచ్చు అంటారు? అంటే 1,94,631 ఓట్లు మొత్తం పోలయ్యాయి. ప్రతి ఓటు కూడా కీలకం కానుంది. మొత్తం 3 ప్రధాన పార్టీలు బరిలో ఉన్నా కానీ 2 పార్టీల అభ్యర్థుల మధ్య గెలుపు ఓటములు ఖచ్చితంగా కనిపిస్తున్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలో తుది ఫలితం వచ్చేసరికి ఎంత సమయం పట్టొచ్చు అంటారు? ఏం చెప్తారు? ఎస్ వంశీ, ఖచ్చితంగా. అయితే ఒక్కొక్క రౌండ్ చూసుకుంటే కనుక ఒక్క రౌండ్ మొత్తం టోల్గా 45 నిమిషాలు టైం పడుతుంది. 45 నిమిషాలు అంటే 10 రౌండ్లు ఉన్నాయి.
10 రౌండ్లు అంటే సుమారుగా 5 గంటల సమయం. అంటే 8 గంటలకు స్టార్ట్ అవుతుంది. 8 గంటలకు స్టార్ట్ అయితే 2 గంటల వరకు మొత్తం టోటల్గా అయితే 10 రౌండ్లు కంప్లీట్ అవుతాయి. అంటే 1 గంటల నుంచి 2 గంటల మధ్య ఫలితాలు మొత్తం వచ్చే అవకాశం ఉంది అంటూ కూడా అధికారులు చెప్తున్నారు. 3 గంటల వరకు మొత్తం టోల్గా కూడా అభ్యర్థులు ఎవరు గెలుస్తారంటూ కూడా మొత్తం టోల్గా తెలిసిపోయే అవకాశం ఉంది. ఇప్పటికే 8 గంటలకు స్టార్ట్ చేస్తారు. ఉదయం 5 గంటలకే స్ట్రాంగ్ రూమ్ మనం చూసుకుంటున్నటువంటి ఆ వెనక సైడు స్ట్రాంగ్ రూమ్ ఉంటుంది. అయితే అక్కడ పోలీసులు చూసుకోవచ్చు మనం. 3 అంచెల భద్రత కొనసాగుతుంది. ఎక్కడికక్కడ పోలీసులు భద్రత ఉంది. ఆ దాని వెనకాల స్ట్రాంగ్ రూమ్ ఉంది. ఆ స్ట్రాంగ్ రూమ్లో ఉదయం 5 గంటలకే అభ్యర్థులు ఏజెంట్ల సమక్షం లోపల ఈ యొక్క స్ట్రాంగ్ రూమ్లో నుండి ఈవీఎంస్ని తీసుకొని వస్తారు. ఈవీఎంస్ని తీసుకొని వచ్చేసి ఇక్కడ అభ్యర్థులు ఏజెంట్ల సమక్షంలోనే ఈ యొక్క టేబుల్ల పైన పెడతారు. 10 బూతులకు సంబంధించి ఒక్కొక్క టేబుల్ పైన ఒక్క దాంట్లో మొత్తం టోల్గా 10 బూతులకు సంబంధించినటువంటి ఒక టేబుల్ మీద 10 బూతులు లెక్క పెడతారు. ఒక్కొక్కసారి మొత్తం టోల్గా 10 రౌండ్లు ఉంటాయి. ఒక్కొక్క రౌండ్లో ఈ మొత్తం టోల్గా 10 బూత్లకు సంబంధించినటువంటి రిజల్ట్ వస్తూనే ఉంటుంది. కాబట్టి మొదటిగా షేక్పేట్, కాబట్టి షేక్పేట్కి ఎంత అయితే అతిపెద్ద అయితే మొత్తం పోలింగ్ ఉన్నటువంటి అతిపెద్ద ఓటర్లు ఉన్నటువంటి షేక్పేట్, కాబట్టి షేక్పేట్కు ప్రధానంగా కేటాయించారు. బూత్ నెంబర్ 1, 2, 3, 4 ఈ మొత్తం టోల్గా షేక్పేట్కు సంబంధించింది చూసుకోవచ్చు. ఇక్కడ దీనికి సపరేట్గా ఉంది మొత్తం టోల్గా కూడా. అయితే 1, 2, 3, 4 ఈ 4 మొత్తం టోల్గా కూడా షేక్పేట్కు సంబంధించినవి. ఈ యొక్క షేక్పేట్ రిజల్ట్ ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తారు. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసిన తర్వాత ఇవన్నీ కూడా పోస్టల్ బ్యాలెట్కు సంబంధించి ఈ యొక్క పోస్టల్ బ్యాలెట్ అయిన తర్వాత వీటిని తీసేస్తారు. ఇక్కడనే అభ్యర్థులకి ఉత్తమ టోటల్గా కూడా ఇక్కడ పెట్టేస్తారు. అయితే మొత్తం దీనికి సంబంధించి అయితే 48% ఓటింగ్ పోల్ అయిన కారణంగా మొత్తం అభ్యర్థులకు కూడా ఉత్కంఠ రేగుతుంది. అయితే సర్వేలన్నీ కూడా ఇప్పటికే కాంగ్రెస్ వైపు వచ్చిన నేపథ్యంలో అయితే ఇటు బీఆర్ఎస్ కూడా అయితే ఏదైతే సైలెంట్ ఓటు ఉంటుందో ఆ సైలెంట్ ఓటు కూడా మొత్తం టోల్గా కూడా మా వైపే ఉంటుందంటూ కూడా బీఆర్ఎస్ కూడా చెప్తున్నటువంటి దృశ్యాలను చూస్తున్నాం. ప్రతిదీ కూడా సీసీ క్యామ్ ఆధ్వర్యంలో ఎల్ఈడి స్క్రీన్లలో మొత్తం టోల్గా కూడా ఒక వెబ్సైట్ కూడా వచ్చారు. వెబ్సైట్లో ఈ మొత్తం టోల్గా కూడా ప్రాసెస్ని ఉంచుతామన్నారు. మీడియా కొరకు కూడా ఒక ఎల్ఈడి స్క్రీన్ని ఉంచుతామని కూడా అధికారులు ఇప్పుడే చెప్పారు. మొత్తం టోల్గా కూడా పోలీస్ అధికారులు కూడా మాట్లాడుతూ దీనికి మొత్తం టోల్గా కూడా ఈ యొక్క కౌంటింగ్ కేంద్రానికి 260 మంది పోలీస్ సిబ్బందిని ఉపయోగిస్తున్నారు. మొత్తం టోల్గా కూడా ఈ యొక్క ప్రాంతం మొత్తం టోల్గా 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. ఎవరు కూడా రూల్స్ అతిక్రమిస్తే వాళ్ళపైన చర్యలు తీసుకుంటామంటూ కూడా చెప్పడం జరిగింది. ఇది కౌంటింగ్ కేంద్రం, ఇది కౌంటింగ్ హాల్. ఇక్కడ ఆర్ఓ ఉంటారు, రిటర్నింగ్ ఆఫీసర్ ఇక్కడ కూర్చుంటారు. ఇక్కడ కూర్చున్న తర్వాత రిటర్నింగ్ ఆఫీసర్ ఆధ్వర్యంలోనే ఇది మొత్తం టోల్గా కూడా ఈ యొక్క ప్రక్రియ మొత్తం టోల్గా కొనసాగుతుంది అని చెప్తున్నారు. ఫలితాలు మాత్రం రేపు మధ్యాహ్నం 2 గంటల లోపల అభ్యర్థులు ఎవరు అనేది అయితే భవిష్యత్ తేలిగా ఉంది. ఈ దాని కొరకు ఈ ఫలితాల కొరకు ఇటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల ప్రజలు కూడా ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రవీణ్, మీరు చెప్పినట్టుగా మొత్తంగా కౌంటింగ్ అయితే సర్వం సిద్ధమైపోయింది. పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. 2 ప్రధాన పార్టీల మధ్య గెలుపోటమి దోబూచులాడుతున్న పరిస్థితి. సో ఎలక్షన్ రోజు కూడా చూసాం, పటిష్టమైన పోలీస్ భద్రత ఏర్పాటు చేసిన అక్కడక్కడ తోపులాటలు, ఘర్షణలు చోటు చేసుకున్న పరిస్థితి. సో కౌంటింగ్ రోజు ఇంకా ఉద్రిక్త పరిస్థితులు ఉంటాయి కాబట్టి పోలీసులు బందోబస్తుని ఏ విధంగా చేపడుతున్నారు, ఎంతమంది సిబ్బందిని నియమించే అవకాశం ఉంది, ఎవరికి పర్మిషన్ ఇస్తున్నారు, అంటే కౌంటింగ్ జరిగే ప్రిమిసెస్లో ఎవరికి పర్మిషన్ ఉంటుంది, ఏమైనా పాస్లు ఏమైనా జారీ చేస్తున్నారా, ఫుల్ డీటెయిల్స్ ఏంటి ప్రవీణ్? ఎస్, అయితే ఇప్పటికే పోలీస్ శాఖ కూడా అదే మొత్తం అయితే బందోబస్తు ఏర్పాటు చేస్తుంది. 260 మంది పోలీసులను ఈ యొక్క కౌంటింగ్ కేంద్రానికి చూసుకోవచ్చు మనం. సిఆర్పిఎఫ్తో బలగాలు కానీ ఇటు కేంద్ర బలగాలను కూడా మొత్తం రోజులుగా కూడా అయితే ఈ యొక్క ఎన్నికల కౌంటింగ్కు చేస్తున్నారు. ఈ ఆవరణనే కాకుండా బయట కూడా మొత్తం రోజులుగా కూడా సుమారుగా 260 మంది అయితే ఏజెంట్తో పాటు అభ్యర్థితో పాటు ఒక ఏజెంట్ని మాత్రమే అనుమతిస్తారు. అభ్యర్థి లేని పక్షంలో ఏజెంట్ రావాలి, అంతే. ఇద్దరిని మాత్రమే లోపలికి అనుమతిస్తారు. వాళ్ళిద్దరికే అయితే పాస్లను కేటాయించారు. 58 మంది ఉన్నారు కాబట్టి 58 మందితో పాటు ఏజెంట్ కూడా పాల్గొనే అవకాశం మాత్రమే ఉంది. వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఏర్పాట్లు చేశారు. చూసుకోవచ్చు మనం. ఈ ఏజెంట్ల వెనుక ఏజెంట్లు వచ్చాను కదా, అభ్యర్థి లోపల ఉన్న కానీ ఏజెంట్లు అందరూ కూడా ఇక్కడ కూర్చోవడానికి వాళ్ళకు ఆ ఏర్పాట్లు చేశారు. మొత్తం టోల్గా కూడా చూసుకుంటే కనుక ఆ బ్యాలెట్ పేపర్లకు సంబంధించి ఏదైతే మెటీరియల్స్ అవన్నీ ఉంటాయో అవన్నీ కూడా మొత్తం టోల్గా కూడా అక్కడ చేశారు. ఈ విధంగా ఇక్కడ అయితే ఈ యొక్క ఏజెంట్లు కానీ అభ్యర్థులు కానీ మొదటగా ఇక్కడ కూర్చుంటారు. ఫలితాలను మొత్తం టోల్గా కూడా
కూడా ఏజెంట్ల ముందే మొత్తం ఈ యొక్క ఫలితాలను అయితే లెక్క పెట్టడం జరుగుతుంది అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అవన్నీ కూడా మొత్తం సర్వం సిద్ధం చేశారు. ఎక్కడ చూసినా కానీ అయితే పోలీస్ సెక్యూరిటీ కూడా అయితే అధికారులు కూడా ఇప్పటికే చేరుకున్నారు. ఇక్కడ పోలీస్ సెక్యూరిటీగా చూస్తున్నాం. 260 మంది పోలీస్ సిబ్బందితోని ఎలాంటి రూల్స్ అతిక్రమించినా కానీ వాళ్ళపైన కఠినంగా చర్యలు ఉంటాయంటూ కూడా చెప్తున్నారు. అయితే ఆ తర్వాత కూడా అయితే కౌంటింగ్ అయిపోయిన తర్వాత కూడా బాణాసంచా పేల్చడానికి అవకాశం లేదు అంటూ కూడా చెప్తున్నారు. ర్యాలీలకు కూడా పర్మిషన్ లేదంటూ కూడా పోలీసులు ఇప్పటికే స్పష్టంగా చెప్తున్నారు. కాబట్టి అయితే ఎన్నికల కోడ్ ఎవరైతే ఉల్లంఘిస్తారో రేపు మొత్తం టోల్గా కూడా కౌంటింగ్ అయిపోయినంత వరకు 144 సెక్షన్ కంటిన్యూగా నడుస్తూ ఉంది అంటూ కూడా చెప్తున్నారు. రేపు ఈ యొక్క జూబ్లీహిల్స్ నియోజకవర్గం వ్యాప్తంగా అయితే ఈరోజు 6 గంటల నుండే అయితే మీ యొక్క ఏవైతే వైన్స్ ఉంటాయో మొత్తం మద్యం దుకాణాలు కూడా బంద్ ఉంటాయంటూ కూడా చెప్తూ ఉన్నారు. అయితే దీనిపైన ఎవరైతే ఎలక్షన్ కోడ్ ఉల్లంఘిస్తే ఖచ్చితంగా అయితే తగిన చర్యలు తీసుకుంటామంటూ కూడా అయితే మొత్తం అధికారులు చెప్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. ఏది ఏమైనా కానీ చూసుకోవచ్చు, సర్వం సిద్ధమైపోయింది. మరికొన్ని గంటలే ఏక కౌంటింగ్ ఉంది. అయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ఇంకా కొన్ని గంటల లోపల మొత్తం తెరపడడానికి మొత్తం టోల్గా కూడా సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. ఈ యొక్క కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఆ స్టేడియం లోపల అయితే మొత్తం అధికారులు అన్ని విధాలుగా ఏర్పాట్లు చేశారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి మొత్తం టోటల్గా కూడా ఉప ఎన్నికలకు సర్వం మొత్తం టోటల్గా కూడా ఏర్పాట్లకు పూర్తయ్యాయి. ప్రవీణ్, మొత్తంగా చూస్తున్నాం దేశంలోనే మొదటిసారిగా డ్రోన్ టెక్నాలజీని వాడారు. ఎలక్షన్ రోజు ఆ డ్రోన్స్ ఎంత సత్ఫలితాలను ఇచ్చాయో మనం చూసాం. అంటే ఎక్కడికక్కడ అల్లరి మొక్కలను కంట్రోల్ చేయటం కానీ క్రౌడ్ని మేనేజ్ చేయడంలో కానీ ఖచ్చితంగా సత్ఫలితాలను ఇచ్చాయి. సో రేపు కూడా డ్రోన్ టెక్నాలజీని యూజ్ చేసే అవకాశం ఉంటుందా? ఎక్కడా కూడా ఉద్రిక్తతలు తలెత్తకుండా దీనికి సంబంధించి పోలీసులు ఏమైనా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారా? డీటెయిల్స్ ఏంటి? అయితే మొట్టమొదటిసారిగా దేశంలోనే యొక్క ఉప ఎన్నికలు జూబ్లీ ఉప ఎన్నికల్లోనే అయితే డ్రోన్ టెక్నాలజీని వాడారు. ఒక డ్రోన్ కెమెరా మొత్తం టోల్గా కూడా 50 నుండి 60 మంది పోలీసులతో సమానం అంటూ కూడా చెప్పడం జరిగింది. మొత్తం టోల్గా కూడా ఈ యొక్క సరౌండింగ్ ఏదైతే ఉందో ఆ సరౌండింగ్ని మొత్తం టోల్గా కూడా తన కంట్రోల్లో ఉంచేసి ఎక్కడ చిన్నపాటి ఆ చీమ చిటుకుమన చిన్నపాటి ఇన్సిడెంట్స్ అయినా కూడా ఆ దాంట్లో చూడడానికి ఉంటుంది. కాబట్టి రేపు కూడా ఇదే పద్ధతిలో మొత్తం టోల్గా ఈ యొక్క కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఆ స్టేడియం చుట్టూ కూడా మొత్తం టోల్గా 100 మీటర్స్ వరకు కూడా ఎవరిని కూడా రానియరు. కాబట్టి దీనికి మొత్తం తగినటువంటి డ్రోన్ కెమెరాతో కూడా ఇది నిఘా ఉంటుంది. సీసీ కెమెరాల ఆధ్వర్యంలో నిఘా ఉంటుంది అంటూ కూడా చెప్తున్నారు. ఈ 144 సెక్షన్ అమల్లో ఉంది. కాబట్టి ఈ యొక్క 100 మీటర్ల వరకు కూడా దీనికి సంబంధించి ఈ యొక్క కోట్ల విజయభాస్కర్ రెడ్డి అవుట్ మొత్తం టూర్గా రౌండ్ ఆఫ్ గా 100 మీటర్ల వరకు కూడా 4 అభ్యర్థులు ఒక్క దగ్గర ఉండొద్దు. కాబట్టి గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. దీనికి 260 మంది పోలీసులను ఏర్పాటు చేస్తున్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి సంఘటనలు జరగకుండా కూడా అన్ని చర్యలు తీసుకున్నామంటూ కూడా ఇప్పటికే పోలీసులు చెప్తున్నారు. కాబట్టి అన్ని ఏర్పాట్లు మొత్తం చేశాం. సిఆర్పిఎఫ్ బలగాలతో పాటు కేంద్ర బలగాలన్నిటి కూడా రంగంలోకి దించామంటూ కూడా